వెల్కమ్ టు అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏ సీజన్ లో దొరికేవి అప్పుడే తినేస్తూ ఉండాలి. అయితే సీజన్ తో సంబంధం లేకుండా ప్రతి సీజన్ లో విరిగా దొరికేవి ఏంటో తెలుసా? క్యారెట్ అండి. చూడడానికి ఎంతో కలర్ఫుల్ గా ఉండి క్యారెట్ తో ఎన్నో రెసిపీస్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి అలాంటి క్యారెట్స్ లో స్పెషల్ రెసిపీస్ ను మీ ముందుకు తీసుకొస్తుంది మన అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట. వాటితో పాటు ట్రెడిషనల్ రెసిపీస్ ని మీకు అందిస్తున్న మీ ఇంటి వంటలో ఇక నుంచి క్యారెట్ స్పెషల్స్ ని మనం ఎంజాయ్ చేయబోతున్నాం. మరి ఈ రోజు మన పార్టిసిపెంట్ కుకట్పల్లిలో ఉంటున్న సుధా గారు మన కోసం టేస్టీ వంటకాలను పరిచయం చేస్తాను అన్నారు. ముందుగా సుధా గారిని పరిచయం చేసుకుని ఆవిడ పరిచయం చేయబోయే టేస్టీ వంటకాల గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ సుధా గారు. హాయ్ మాధురి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, అంతా ఆల్ హ్యాపీసా? ఆల్ హ్యాపీ. ఓకే, సరే మరి అయితే మీ ఇంటి వంటలో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ టైం ఇదేనా స్క్రీన్ ముందుకు రావడం? ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు మీ వాళ్ళందరూ. ఇంకేంటి మరి ఫస్ట్ టైం స్క్రీన్ ముందుకు వచ్చి ఒకసారి హాయ్ వేసుకోండి అందరికి. హాయ్. ఎవరికి హాయ్? హాయ్ అంటే ఎవరికి? మై ఫ్రెండ్స్, మై రిలేషన్స్ అందరికీ. మీ హస్బెండ్ వదిలేశారు, ఆయన ఎంకరేజెస్ పంపించారు ఇక్కడికి, ఆయన వదిలేశారు. ఫ్రెండ్స్ అంట, రిలేటివ్స్ అంట. ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు హార్ట్ లో ఉంది కదా. ఇక్కడ వరగొట్టేశారు వాళ్ళందరినీ. సరే, సో మొత్తం మీద ఇక్కడ వరకు వచ్చేసారు. వాళ్ళందరూ అనుకుంటారు ఏం చేస్తుందో చూద్దాం ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. దట్ ఏంటంటే ట్రెడిషనల్ వంటకాలను పరిచయం చేస్తుంది మన మీ ఇంటి వంట. సో మరి ఇందులో భాగంగా మీరు ఎలాంటి ట్రెడిషనల్ వంటలు పరిచయం చేస్తున్నారు? నేను ఎక్కువ చూస్తుంటా అండి, జీటీవీలో ఎక్కువ ట్రెడిషనల్ వంటలు చాలా బాగుంటాయి. ఒక 2-3 నేను చేశాను కూడా అనమాట. అందుకని ఎస్పెషల్లీ ఫస్ట్ స్టార్టింగ్ ఇదే ప్రోగ్రామ్ తోనే స్టార్ట్ చేయాలనే వచ్చాను. ఓకే, ఇక్కడ నుంచి అనమాట నాంది. ఆల్ ది బెస్ట్ అయితే మీకు. సో ముందుగా ఏమంటే పరిచయం చేస్తున్నారు? అయితే ఫస్ట్ క్యారెట్ అను సజ్జపిండి బిస్కెట్లు అండి. క్యారెట్ సజ్జపిండి. ఓకే, సజ్జలు రాగులు ఇవన్నీ చాలా మంచి ఆరోగ్యానికి. ఇప్పుడు చాలా మంది మళ్ళీ గో టు బ్యాక్ అని అందరూ మళ్ళీ అదే ఫుడ్ కే ఇప్పుడు ఇదంతా. సో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము క్యారెట్ సజ్జపిండి బిస్కెట్ అంటారా. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పేసండి. అయితే క్యారెట్ తురుము, కొబ్బరి పొడి, వంట సోడా, మైదా పిండి, పంచదార పొడి, సజ్జపిండి, నెయ్యి, యాలకుల పొడి, నూనె. ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్దాం. ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ మనం కొద్ది నెయ్యి తీసుకొని క్యారెట్ వేపాలండి. వేయించుకుందాం. ఒక నిమిషం స్టవ్ ఆన్ చేసుకోకుండా మీరు బాగా నెయ్యి తీసి వేయించేస్తున్నారు. ఓకే, ఎంత పెద్ద చెయ్యి అంటే నిజంగా అంతేనా? ఇంకలా వేస్తూ ఉంటారు. దట్టు నెయ్యి నాకు భయం వేస్తుంది ఇక్కడ నుంచి. అంటే కొద్దిగా బిస్కెట్స్ కి బాగుందండి చక్కగా. ఓకే, క్రిస్పీగా వస్తాయి నెయ్యి వేసుకుని. అవునా? సో మనకి నెయ్యి అంతా బాగా కరిగింది. నెక్స్ట్ మనము క్యారెట్ తురుము వేసుకుంటున్నాం. స్పూన్ తీసుకోండి. సో మరి ఏంటి సంగతులు? చక్కగా 2012 కి ఎంటర్ అయిపోయాము. 31st నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? పొంగల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? 31st నైట్ మా ఫ్లాట్స్ లో అరేంజ్ చేస్తారండి పార్టీ. దాంట్లో పార్టిసిపేట్ చేస్తాం చక్కగా. ఏంటి ఫ్యాషన్ షోనా? అంటే ఎక్కువ మ్యూజిక్ గానీ ఎవరి ఇష్టం వాళ్ళు. మ్యూజికల్ చైర్స్, లేడీస్ అయితే కనుక అంతాక్షరి అట్లా చేసామండి. తర్వాత మళ్ళీ 12 కి అట్లా గుడికి వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయి అక్కడ దండం పెట్టుకొని చక్కగా మళ్ళీ వచ్చి స్వీట్స్ అవి కేక్ కట్ చేసుకుని మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. పిండి వంటలు కూడా బాగా చేశారు. అయితే స్పెషల్ సంక్రాంతి కంటే స్పెషల్. సో అందుకే కొంచెం బాగా ఉబ్బినట్టున్నారు. అంతేనా? కరెక్ట్. బాగా ఆయిల్ ఫుడ్ అంతా తినేసి మీ ఇంట్లో ఎక్కువగా నెయ్యితో చేసి ఎక్కువ చేస్తూ ఉంటారు నాకు తెలిసి. అదేం లేదండి. అదేం లేదా? ఇప్పుడు మన మధ్య చాలా తగ్గి. ఫస్ట్ నుంచి మీరు చబ్బియా? చిన్నప్పటి నుంచి మా గ్రాండ్ మదర్ అందరూ కొంచెం కానీ వాళ్ళే బాగుంటారు. ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళ బుగ్గల్ని కూర్చు అంటూ ఉంటారు కదా. అంత ముద్దు వాళ్ళంటే. మీ అమ్మాయి ఉందా? ఉందండి. పాప ఇలాగే ఉంటుంది. 10th క్లాస్ అనమాట. 10th క్లాసా? ఓకే, సరే అయితే మనకి ఇది బాగా వేగినట్టు ఉంది కదా, తీసేద్దామా? తీసేసి దీంట్లో కొంచెం షుగర్ పొడి కలపాలి. ఇందులోనే వేసేసుకున్నామా? ఇది కొంచెం వేడి మీద నీకు బాగుంది అనమాట. తొందరగా మిక్స్ అయిపోతుంది, తొందరగా మెల్ట్ అయిపోయింది అనమాట. ఓకే, ఎవరు నేర్పించారు ఈ వంట మీకు? ఇది నేనే క్రియేట్ చేశాను. ఓన్ వంట. ఓకే, ఎందుకంటే క్యారెట్ ఈ రోజు పిల్లలు క్యారెట్ కూర అంటే అంత అబ్బా ఇష్టంగా తింటలేదు. ఈ రకంగా మనం క్యారెట్ చేస్తే వాళ్ళకి
సజ్జపిండి మంచిదే, నీకు క్యారెట్ లో ఉన్న విటమిన్ గానీ ఇది గానీ పిల్లలకు కూడా మంచిది స్పెషల్ గా. ఈ రకంగా పిల్లలకి ఎక్కువ కొత్త వెరైటీస్ చేస్తూనే ఉంటారు. అందులో ఏంటంటే మీరు చేసిన వంటలు పిల్లలు తినకపోతే కూడా బెత్తం పట్టుకుని కూర్చుండే రకం మీరు. తింటారా? గొడవ లేదు. ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఈ రోజులో పిల్లలు ఉన్నారు చూసారు, అసలు ఏం తింటలేదు. ఓ మీ ఫేస్ లో కోపం కనిపించిపోతుంది. పాప మా పాప ఎంకరేజ్ చేస్తుంది, అన్ని తింటుంది కూడా. అది తిన్న మారం చేయదు. ఆఫ్ చేసేద్దామా? ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మంది? కొంచెం మనం యాలక్కాయల పొడి వేసేసి 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకొని, తర్వాత ఇలాచి పొడి 1 స్పూన్ ఇలాచి పొడి వేసుకొని, తర్వాత మనం కొంచెం చల్లారిపోయినాక ఓకే ఇప్పుడు ఇది వేసేసుకోవచ్చా మనం? వేసుకోవచ్చు. ఇది ఎంత వేసుకోవాలంటారు? ఇది ఇవన్నీ కొన్ని చిన్న కప్ అండి, ఇది మాత్రం కొంచెం పెద్ద కప్తో. చపాతీ ఇంగ్రీడియంట్ ఇదే కాబట్టి కొద్దిగా చపాతీ పిండి లాగా మనం కలుపుకుంటే మనకు బిస్కెట్స్ చేయడానికి బాగా వచ్చింది. కలిపండి అయితే. అంటే మనకు తెలిసిపోతుంది కదా ఎంత వేసుకుంటే మనకి కరెక్ట్ గా వస్తుంది. బిస్కెట్స్ మామూలుగా చేసుకుంటాం కదా, ఎంత చపాతీ పిండి లాగా చేసుకుంటే మనకి అట్లా కలిసి తెలిసిపోయింది అనమాట. కొంచెం అటు ఇటు తక్కువైనా మనం కొంచెం వాటర్ వేసుకోవచ్చు. వాటర్ వేసుకోవచ్చు. సో మౌల్స్ లో పెట్టుకుని మనం చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. డీప్ ఫ్రై. ఇవి కటింగ్ కోసం అండి, కటింగ్ కోసం. డిఫరెంట్ షేప్ లో ఉంటే పిల్లలు కూడా ఇష్టపడతారు కదా, అందుకని చెప్పేసి నేను ఏదో ఇట్లా స్పెషల్ గా ఏదో చేస్తూనే ఉంటా వాళ్ళకి. సో మెయిన్ ఏమన్నా ఉందంటే మనం కబాబ్ షేప్ లో చేసేసి వేసేస్తూ ఉంటాం రౌండ్ గా, అది రెగ్యులర్ మోడల్. సో స్టార్ షేప్ దొరుకుతాయండి ఇవి మన కేక్ మోల్డ్స్ కూడా యూజ్ చేస్తారు. కేక్ పిండి వేసి మన ఓవెన్ లో పెడతారు. మీరు చాలా ఫాస్ట్ అండి, చేసేస్తున్నారు. వంటలు కూడా చాలా ఫాస్ట్ చేస్తారు. చాలా ఫాస్ట్ అనమాట. ఏ వంటలు బాగా చేస్తారు మీరు? అన్ని డిఫరెంట్ పన్నీర్ పాలక్, గోబీ మంచూరియా, 65. ఓహో చైనీస్ లేదు, అది లేదు, ఇది లేదు, మొత్తం అన్ని అనమాట. మరేంటి ఎప్పుడన్నా పిజ్జాస్ ఏమైనా ట్రై చేశారు? పిజ్జా అన్ని ఇంకా రాని అంటూ లేదు. గ్రేట్ అయితే. సో వంటలతోటే బోల్ టైం పాస్ అయిపోతుంది మీకు. వంటలు టైం పాస్, బుక్స్ బాగా రీడింగ్ అంటే. సో పుస్తకాలు పురుగు అనమాట. ఇప్పుడు బుక్ అనేది మన ఫ్రెండ్ లాంటిది అంటారు. ఓకే, మరి మీకు ఫ్రెండ్స్ బాగున్నారు, బుక్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అనమాట. చాలా. సో రెండింటితోటి స్నేహం చేస్తున్నారు. అంటే మనకు తెలిసిన నాలెడ్జ్ 10 మందికి పంచిందే చాలా మంచిది కదనమాట. ఇంకా మనకి ఏమైనా పౌడర్స్ వేయాలంటారా? ఇంకేం అక్కర్లేదు, ఓన్లీ ఇది ఒకటే. చపాతీ చేసేటప్పుడు కొంచెం మైదా పిండి వేసుకొని అది మనకి బాగా రావడానికి. మా పిల్లలకు చేశానండి, అసలు చాలా ఇష్టంగా. అందరికి బిస్కెట్స్ చేస్తే ఎట్లా చేసావు అందరూ అడిగినారు. అవునా? మా ఫ్రెండ్స్ గానీ అందరూ. అప్పుడు చెప్పలేదు వాళ్ళకి ఈ పిండిని, పిండి మిక్స్ చేసేయాలి అని చెప్పి. ఎలా ఉంటుందో టేస్ట్ ఈవెన్ తెలుసా? నేను ఎప్పుడు ఈ సజ్జ పిండి తినలేదు. సో చూడాలి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందా ఏంటో అన్నది. చాలా బాగుంటుంది. అందరూ అడిగారు ఎట్లా చేసావు, ఎట్లా బాగున్నాయి అని చెప్పేసి. భలే మాయ కూడా చేస్తుంటారు అనమాట మీరు. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని సిమ్ లో పెట్టేసుకొని అది మరిగే లోపు మనం సింపుల్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రై కదా? డీప్ ఫ్రై. శుద్ధ విశ్వాసాలకు ప్రామాణికం 0% కొలెస్ట్రాల్ కలిగిన అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ కూడా ఎక్కువ పడదు కాబట్టి దీనికి పడుతుందండి. సరిపోతుందా? సరే. కొంచెం మైదా పిండి వేసుకొని కొద్ది పల్చగా రుద్దుకోవాలండి. సో ఈ చపాతీ బాగా వస్తే మనకి బిస్కెట్ షేప్స్ కూడా బాగా వస్తాయి అనమాట. మరీ పల్చగా కాదు, మరీ మందం కాదు, కొంచెం మీడియంగా ఒత్తేసుకొని చక్కగా డిఫరెంట్ షేప్స్ లో అయితే బాగుంటాయి చూడటానికి కూడా. అవును, ఇది స్టార్ షేప్, డిఫరెంట్ షేప్స్ అనమాట. డిఫరెంట్ షేప్ లో వచ్చినాయి, ఈజీగా వచ్చేస్తాయి కదా? వచ్చేస్తాయి, ఎందుకంటే కింద పిండి వేసాం కదా, పొడి పిండి. సో చాలా మంచి ఐడియా వచ్చింది. అసలు దీనికి ఆరిజిన్ అంటే మీరు ఏం చెప్తారు? మెయిన్ దేని నుంచి వచ్చింది ఇది మీకు ఐడియా? నేచురల్ గా మైదా పిండితో బిస్కెట్స్ చేస్తారు కదా, దాని నుంచే. ఇన్స్టెడ్ ఆఫ్ మైదా పిండి వీఆర్ యూజింగ్ ఇది. అది క్యారెట్ కూడా. క్యారెట్ అది. ఓకే, క్యారెట్ మనం వేయించేసుకున్నాం కాబట్టి అది కూడా మనకి నిలువ ఉంటుంది. నిలువనిది నీకు మినిమం ఒక 10-15 డేస్ ఉంటుంది. బిస్కెట్లు అంటే పిల్లలు చాలా మంది ఇష్టపడతారు కదా. ఆయిల్ వేడైందండి, ఇప్పుడు మనం బిస్కెట్లు వేసుకోవచ్చు. పిల్లలకైతే వాళ్ళు అసలు పోల్చుకోలేరు ఇది ఏ పిండి అనేది. ఇది ఎక్కువ జొన్నలు, సజ్జలు ఇవి ఒకప్పుడు వీటితో ఎక్కువ తినేవాళ్ళండి, అందుకనే ఒకప్పుడు అంత ఫిట్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం ఏంటంటే మనం తినే ఫుడ్ లో కూడా చాలా చేంజెస్ రావటం వల్ల అయిపోతున్నారు కదా ఈ రోజుల్లో. వెనక ఈ జొన్నలతో చేసినవి ఎక్కువ జొన్నలు కానీ సజ్జలు తినేవాళ్ళు అనమాట. సజ్జ బూరెలని అట్లా తినేవాళ్ళు. చాలా స్మూత్ గా వచ్చాయి కదండి. వేసేద్దామా? ఇవి కొంచెం మీడియం మంట మీద పెట్టుకొని వేయించుకోవాలండి. ఇవి ఒక 15 డేస్ అయినా కానీ మనకి నిల్వ ఉంటాయండి. మంచిగా పిల్లలకు కూడా బాక్సులు వేయటానికి కానీ స్నాక్ బాక్స్ లోకి బాగుంటాయి అన్నమాట. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేయండి.
కాకపోతే మనం బేకింగ్ పౌడర్ అనేది కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఒకసారి మంచిగా రావన్నమాట. జస్ట్ ఒక పించే వేసుకోవాలన్నమాట. ఇదిగోండి క్యారెట్ సజ్జపిండి బిస్కెట్స్ రెడీ. క్యారెట్ సజ్జపిండి బిస్కెట్లు రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. క్యారెట్ సజ్జపిండి బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, సజ్జపిండి, షుగర్ పౌడర్, మైదా, నెయ్యి, నూనె, వంట సోడా, కొబ్బరి తురుము, ఇలాచీ పౌడర్. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అది కరిగిన తర్వాత 1 కప్పు క్యారెట్ తురుము వేసి పచ్చివాసన పోయాక 1/2 కప్పు షుగర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి, సజ్జపిండి వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత మైదా పిండి చల్లి చపాతీలా ఒత్తుకొని డిఫరెంట్ షేప్స్ లో కట్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసిన బిస్కెట్స్ వేసి ఎర్రగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, క్యారెట్ సజ్జపిండి బిస్కెట్స్ రెడీ.